ఫ్రెండ్స్, మనం సడన్ విజన్ లాస్ని ఎందుకు నెగ్లెక్ట్ చేయకూడదు అంటే, మన దగ్గరికి ఒక 50-year ఫీమేల్ పేషెంట్ వచ్చింది. ఒక 2 weeks బ్యాక్ లెఫ్ట్ ఐలో సడన్గా విజన్ లాస్ ఉంది కంప్లైంట్. చూసినప్పుడు 6/60 లెఫ్ట్ ఐ, 6/9 రైట్ ఐ. రెటీనాలో లెఫ్ట్ ఐలో కంప్లీట్గా హెమరేజెస్, ఫ్లేమ్ షేప్డ్ డాట్ హెమరేజెస్, అలాగే డిస్క్ ఎడిమా, అలాగే మ్యాక్యులర్ ఎడిమా, ఓసిటీ చూసినప్పుడు మనకి మ్యాక్యులర్ ఎడిమా ఉంది. సో ఇది ఎందుకు వచ్చింది అంటే సెంట్రల్ రెటినల్ వీన్ అక్లూషన్. దీనికి రిస్క్ ఫ్యాక్టర్ హైపర్ టెన్షన్. పేషెంట్ హైపర్ టెన్షన్ ఉంది. అలాగే ఇంకో కేసు, సేమ్ మిడిల్ ఏజ్డ్ మేల్, విజువల్ అక్యూటీ ఒక కన్నులో మాత్రమే ఫింగర్ కౌంట్ 1 meter, ఇంకో కన్నులో నార్మల్ 6/9 ఉంది. సో ఏదైతే ఫింగర్ కౌంట్ 1 meter ఉన్న ఐలో బ్రాంచ్డ్ రెటినల్ వీన్ అక్లూషన్ ఉంది రెటీనాలో. సో దేర్ ఈజ్ ఫ్లేమ్ షేప్డ్ అండ్ డాట్ బ్లాట్ హెమరేజెస్ అలాంగ్ విత్ మ్యాక్యులర్ ఎడిమా. ఈ 2 కేసెస్లో విజన్ లాస్ సడన్గా ఉంది అండ్ రెటీనాలో వీన్ అక్లూషన్ కామన్గా ఉంది అండ్ ఓసిటీలో మ్యాక్యులర్ ఎడిమా కామన్గా ఉంది. ఇంకా సడన్ విజన్ లాస్కి ఏమేమి కారణాలు ఉన్నాయి? సో ఆల్రెడీ డయాబెటిక్ పేషెంట్స్ అయితే డయాబెటిక్ మ్యాక్యులర్ ఎడిమా, ఇట్ విల్ కాజ్ సడన్ విజన్ లాస్. అలాగే రెటినల్ డిటాచ్మెంట్లో సడన్గా పేషెంట్ విల్ కంప్లైన్ ఆఫ్ ఫ్లోటర్స్, మల్టిపుల్ అరౌండ్ 50 to 60 ఫ్లోటర్స్, లేదా ఫాలింగ్ ఆఫ్ కర్టెన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద ఐ. అలాగే నెక్స్ట్ కాజ్ విట్రియస్ హెమరేజ్లో కూడా ఆల్రెడీ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి విట్రియస్ హెమరేజ్ కామన్గా వస్తుంది. సో సేమ్ సడన్ విజన్ లాస్, ఫింగర్ కౌంట్ 1 meter అలా ఉంటుంది విట్రియస్ హెమరేజ్. అలాగే ఇంకా ఏం కాజెస్ ఉన్నాయంటే సెంట్రల్ రెటినల్ ఆర్టరీ అక్లూషన్, సో CRAO అంటారు. ట్రీట్మెంట్ ఆప్టిక్ న్యూరైటిస్, యూనిలేటరల్ విజన్ లాస్ కామన్గా ఉంటుంది. ఈ కేసెస్లో డిస్క్ ఎడిమా ఉంటుంది మరియు MRI కంపల్సరీ. ట్రీట్మెంట్ ఎలా వేరీ అవుతుంది అంటే బేస్డ్ ఆన్ ద ఫీచర్స్ ఆఫ్ ఓసిటీ అండ్ ఫండస్ ఎగ్జామినేషన్. మ్యాక్యులర్ ఎడిమా ఉంటే దానికి యాంటీ-VEGF, ఎయిదర్ ఇంట్రావిట్రియల్ రణబిజిమాబ్ లేదా ఒజురోడెక్స్ అని ఇంజెక్షన్స్ ఉంటాయి. నెక్స్ట్ డిపెండ్ ఆన్ ద ఇటియాలజీలో సపోజ్ డయాబెటీస్ ఉంది, ప్రిలిఫరేటివ్ డయాబెటిక్ రెటినోపతి ఉంది, నియోవాస్కులైజేషన్ ఉంది. ఈ కేసెస్లో మనకి లేజర్ PRP అంటారు, లేజర్ ట్రీట్మెంట్ చేస్తారు. కొన్ని కేసెస్లో సిమ్టమ్సే ఉండవు. సో పేషెంట్ 6/12 విజన్ ఉంది, రెటినాలో మ్యాక్యులాలో సెంట్రల్ ఫోవియాలో స్కార్ ఉంది అండ్ పెరిఫరల్ నియోవాస్కులైజేషన్ ఎల్స్వేర్ ఉంది. సో ఇన్ఫీరియర్ నేసల్ రెటినాలో మనకి NVE ఉంది. దీనికి ట్రీట్మెంట్ సెక్టరల్ పాన్ రెటినల్ ఫోటోకోయాగ్యులేషన్. అలాగే 50 years పైబడిన వాళ్ళకి మనకి డ్రై ARMD, వెట్ ARMD అని వస్తాయి, ఏజ్ రిలేటెడ్ మ్యాక్యులర్ డిజనరేషన్. డ్రై ARMDలో ఓన్లీ డ్రూసెన్ డిపాజిట్స్ ఉంటాయి. వెట్ ARMDలో డ్రూసెన్తో పాటు కొరడల్ నియోవాస్కులైజేషన్ మెంబ్రెయిన్ వచ్చి దాని ద్వారా హెమరేజ్, ఫ్లూయిడ్ లీక్ అయ్యి మ్యాక్యులర్ ఎడిమా వస్తుంది. సో మీరు కనుక హైపర్ టెన్షన్ లేదా డయాబెటీస్ ఉండి లేదా 50 years పైన మీ ఏజ్ ఉంటే రెటీనా చెకప్ అనేది కంపల్సరీగా చేయించుకోండి. లేదా ఎనీ సిగ్నిఫికెంట్ సిమ్టమ్స్ ఏమన్నా ఉంటే ఇమీడియట్గా డాక్టర్ని కలవండి.